నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో అయితే కాంగ్రెస్ నుంచి వెళ్ళి షర్మిల గారిని ఏపీ పీసీసీ చేశారు. సో దీనివల్ల అంటే రేపొద్దున కడప నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తారా, సునీత గారు కూడా పోటీ చేస్తారా? సో వీళ్ళిద్దరు పోటీ చేస్తే అసలు ఎవరికి నష్టం జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసినట్టయితే షర్మిల గారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా పదవి తీసుకున్నారు. సో దీని తర్వాత అసలు ఎలా ఉండబోతుంది సార్, అక్కడ రాజకీయాలుగా ఎలా మలుపులు తిరగబోతున్నాయి సార్? షర్మిల ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయబోతున్నారు. మళ్ళీ రేపు రిపబ్లిక్ డే సందర్భంగా రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ పాదయాత్ర చేస్తున్నారు, బస్సు యాత్ర చేస్తున్నారు మణిపూర్ నుంచి ముంబైకి. భారత్ జోడో న్యాయ యాత్ర. రైట్. సేమ్ అదే తరహాలో షర్మిల కూడా ఏపీ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుడుతుంది. ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం? పాదయాత్ర ఆ కుటుంబానికి బాగా కలిసి వచ్చిన అంశం. పాదయాత్రతోనే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పాదయాత్ర చేసే షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. ఏపీలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, తెలంగాణలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, ఇక్కడ ఒక పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి పాదయాత్రలు మాకు బాగా కలిసి వచ్చాయి. కాబట్టి మళ్ళీ షర్మిల ముఖ్యమంత్రి కావాలంటే పాదయాత్రే అన్నమాట. వీళ్ళందరూ ఫస్ట్ పాదయాత్రలు చేయాలి, తర్వాత ముఖ్యమంత్రులు అవ్వాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు షర్మిలకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? షర్మిల వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఎవరు? అంటే షర్మిల తెలంగాణ వెళ్ళడానికి కారణం ఎవరు? తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం ఎవరు? ఈ అనివార్యత షర్మిలకి కల్పించింది ఎవరు? రైట్, జగన్మోహన్ రెడ్డే కదా. అవును. జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి న్యాయం చేస్తుంటే ఇవాళ ఆమె కాంగ్రెస్లో చేరాల్సిన పరిస్థితి వచ్చేదా? తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేదా? అన్న దగ్గర న్యాయం జరగకపోతేనే కదా. రైట్. చెల్లి వాళ్ళు ఇంకో పార్టీలో తన పార్టీని కలిపేసి ఇప్పుడు ఆ పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకుంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కూతురుగా షర్మిలకి మరి రాజకీయ వారసత్వం వాటా కావాలి, ఆమె క్లెయిమ్ చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గెలుపులో షర్మిల కష్టం ఉంది. రైట్. 15 ఉప ఎన్నికల్లో జగన్ పార్టీని గెలిపించిన కష్టం ఎవరిది? షర్మిల. జగన్ జైల్లో ఉన్నాడు, జైల్లో షటిల్ ఆడుకుంటున్నాడు. ఆయన కాదు కదా ఇక్కడ బై ఎలక్షన్స్ గెలిపించింది. రైట్. ఇప్పుడు 2014లో 67 సీట్లలో వైసీపీ వచ్చిందంటే దాని కష్టం షర్మిలది ఉంది. 2019లో 151 సీట్లు వచ్చాయంటే దాని వెనుక కష్టం షర్మిలది ఉంది కదా. తన కష్టంతో అన్న ముఖ్యమంత్రి పదవి మరి అనుభవిస్తున్నప్పుడు ఆమెకేముంది? ఆమెకి ఏ లాభం వనగూడింది దానివల్ల? ఇప్పుడు ఆస్తి పంపకాల్లో విభేదాలు అది వాళ్ళ సొంత పంచాయతీ, ఆ కుటుంబం ఇష్యూ, దాంతో సంబంధం లేదు. ఇది రాజకీయం, ఇది ప్రజలకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది. రైట్. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల ముందు దోషిగా ఉన్నాడు. చెల్లికి అన్యాయం చేసిన దోషిగా ఈ అన్న మిగిలాడు. ఇప్పుడు ఒక చెల్లికే కాదు, అటు బాబాయ్ కూతురు, ఇటు ఆ సునీతకి అన్యాయం. రైట్ సార్. వివేకానంద రెడ్డి కూతురు ఆమె మరి వాళ్ళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల చుట్టూతా తిరుగుతోంది తన తండ్రి హంతకులను పట్టుకోవటం కోసం. ఆమె పైన కేసులు పెట్టించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్ చెల్లి సునీతని, ఆమె భర్తని అరెస్ట్ చేయమని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు అంటే సునీత జగన్ బాధితురాలుగా మారింది. షర్మిల ఆల్రెడీ జగన్ బాధితురాలే. రైట్. జగన్ బాధితులంతా ఇవాళ రేపు తిరగబడుతున్నారు, మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మీరేమడిగారు? కడప లోక్సభకి సునీత, పులివెందుల అసెంబ్లీకి షర్మిల. అక్కడ ఆ తమ్ముడు అవినాష్ రెడ్డి మీద ఆమె పోటీ, ఇక్కడ ఈ అన్న జగన్ మీద ఈమె పోటీ గనక దిగితే
ఇక కడపలో భూకంపమే. కడపలోనే కాదు, తాడేపల్లె కంపించిపోతుంది ప్యాలెస్. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఇవాళ తెలుగు వాళ్ళ దృష్టి అంతా దీనిపైనే ఉంది, ఈ కుటుంబం పైనే ఉంది. షర్మిల కాంగ్రెస్ చేరిక ఎవరికి నష్టం? రైట్ రైట్. జగన్మోహన్ రెడ్డికి నష్టమా, తెలుగుదేశం జనసేన అలయన్స్కి నష్టమా అనే చర్చ జరుగుతోంది. మీరు అడిగారు ఇందాక కూడా, ఎవరికి జరుగుతుంది నష్టం, షర్మిల ఇంపాక్ట్ ఎవరిపైన ఉంటుంది అని. ఇప్పుడు షర్మిల జగన్ ఒక తానులో గుడ్డలే, ఒక పేగు తెంచుకున్న బిడ్డలే కదా. ఒక పేగు తెంచుకున్న బిడ్డలే వాళ్ళిద్దరూ, విజయమ్మకు పుట్టినాళ్లే కదా. మరి అన్న మీద చెల్లి తిరిగి పడితే నష్టం అన్నకే కదా. జరిగేది చెల్లి తిరుగుబాటు వల్ల జరిగే నష్టం అన్నకి, అంతే తప్ప తెలుగుదేశంకి జనసేనకి నష్టమేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ సమాజం నిలువుగా చీలిపోయింది. తెలుగుదేశం జనసేన అలయన్స్ ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ చీలిక ఏది? షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనాన్ని మనం ఎలా చూడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చీలికగా చూడాలి. అంటే అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపు వెళ్తారని అనుకోవచ్చా సార్? షర్మిల వైపు వెళ్తారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జంపు, షర్మిలతోనే నా జర్నీ అన్నాడు. కాపు రామచంద్రారెడ్డి జంపు, రాయదుర్గం ఎమ్మెల్యే, ఆయన కూడా రఘువీరారెడ్డిని కలిశాడు. ఇలా జగన్ ఎవరికైతే టికెట్ నిరాకరించాడో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా షర్మిల వైపు వెళ్తారు, లేకపోతే తెలుగుదేశం జనసేన వైపు వెళ్తారు. తెలుగుదేశం జనసేన వైపు వెళ్ళలేని వాళ్ళంతా షర్మిల గుమ్మం తొక్కుతారు. ఇప్పుడు షర్మిల అక్కడ బలోపేతం అవుతుంది. ఇప్పుడు షర్మిలకి ఇచ్చిన టాస్క్ అదే కదా. వాళ్ళ టార్గెట్ 2024 కాదు, వాళ్ళ టార్గెట్ 2029గా చూడాలి. అంటే ఆమెకి 9 ఏళ్ళ ఉంది టైం. ఈ 9 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పునరుజ్జీవింప చేయాలి, పునర్వైభవం తేవాలి. నిన్న బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కూడా ఆమె మాట్లాడారు, ఆమె ట్వీట్ ఏదో చేశారు. ఏంటి? సీనియర్లను పెద్దలను కలుపుకుని చిత్తశుద్ధితో కృషి చేస్తాను. చిత్తశుద్ధితో అంటే ఏంటి? ఇదే చిత్తశుద్ధి. నిజంగా షర్మిల చిత్తశుద్ధి చూపిస్తే అన్న ఎత్తుకుపోయినటువంటి ఆ 37% ఓట్ బ్యాంక్ని మళ్ళీ కాంగ్రెస్ తీసుకురావాలి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ కనుక తీసుకొస్తే నష్టం ఎవరికి జరుగుద్ది? జగన్కి, అంటే వైసీపీ ప్రభుత్వానికి. అంతే కదా. ఇప్పుడు తను మొదట అడ్రస్ చేసింది కూడా క్రిస్టియానిటీ మీద. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్, మణిపూర్ అల్లర్లకు బీజేపీ కారణం అంటూ 2000 చర్చిలు తగలబెట్టారు, 60,000 మంది క్రిస్టియన్ల పైన దాడులు చేశారు, సజీవ దహనాలు చేశారు అంటూ ఆమె చాలా ఆవేదన చెందింది. పక్కనే బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు, క్రైస్తవ మత బోధకుడు, ఆమె భర్త. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. అది జగన్ వైపు వెళ్ళింది, కాస్త ఇప్పుడు ఎటు మళ్ళుతుంది? మళ్ళా కాంగ్రెస్కి మళ్ళుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి కూష్మండాలు కదిలిపోతాయి. రైట్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక చిన్న డౌట్ కూడా ఉంది సార్. ఏంటంటే ఇది జగన్ వదిలిన బాణం. అంటే వీళ్ళిద్దరి మధ్యన వీళ్ళు అనుకోని జగన్ మాట్లాడే షర్మిలాని కాంగ్రెస్లోకి పంపించారు. అంటే రేపు పొద్దున తను జైలుకి ఇక్కడ ఓడిపోతే, బీజేపీ అక్కడ కేంద్రంలో లేకపోతే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంటే కేంద్రంలో, సో తన చెల్లి ద్వారా మళ్ళీ తన బెయిల్ని చేసుకోవచ్చు, మళ్ళీ ఉండొచ్చు బయటనే అని చెప్పేసి ఇది ఒక ప్లాన్ లాగా మళ్ళీ పంపించారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా సార్? మరి వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయో మరి వాళ్ళనే దేవుడికే తెలియాలి. ఇది యాక్చువల్గా దేవుడి స్క్రిప్టే. ఏంటి ఆయననే భాషలో చెప్పాలంటే షర్మిల కాంగ్రెస్లో చేరిక దేవుడి స్క్రిప్ట్గానే చూడాలి. ఎందుకంటే అక్కడ న్యాయం జరిగితే ఇటు వచ్చేది కాదు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లే వచ్చాయి, 23 సీట్లే వచ్చాయి, దేవుడి స్క్రిప్ట్ అంటాడు జగన్. అసలైన దేవుడి స్క్రిప్ట్ ఇది, షర్మిల కాంగ్రెస్లో చేరిక. ఇప్పుడు మీరేమన్నారు? అన్న వదిలిన బాణం. బాణం అంటే బాణానికి ఇంకా మనసు ఏమి ఉండదు కదా, గుచ్చుకోవడం వెళ్ళి
బాణానికి ఏం తెలుసు, అదేమీ మనిషి కాదు కదా, ఎవరి వైపు గురి పెడితే వాళ్ళకెళ్ళి గుచ్చుకుంటుంది. రైట్ రైట్. ఇప్పుడు ఈ బాణం ఎవరి వైపు గురి పెట్టబడి ఉంది? జగన్ వైపు గురుగారు. జగన్కు గుచ్చుకుంటుంది. అది అన్నకు గుచ్చుకోకూడదు అని బాణానికి తెలుస్తుందా? ప్రాణం లేని బాణం కదా. షర్మిలను కూడా మనం అలాగే చూడాలి. షర్మిల అన్న వదిలిన బాణం రివర్స్ అయింది, ఇప్పుడు రాహుల్ చేతిలో బాణం అయింది, జగన్ వైపు ఎక్కువ పెట్టబడింది. రైట్ సార్. బాణానికి తెలియదు తాను ఎవరిని గుచ్చుకుంటున్నాను, కానీ గుచ్చుకోవటం మాత్రం తథ్యం, గుచ్చుకున్న వాళ్ళ యొక్క అంతం మాత్రం తథ్యం అన్నమాట. ఆ పార్టీ అంతం తథ్యం. ఈ అన్న వదిలిన బాణం ఇవాళ అన్న పార్టీకి గుచ్చుకుంటుంది. అంటే ఇట్లా కర్మ ఇస్ ఎ బూమరంగ్ అన్నట్టు తిరిగి తిరిగి తన దగ్గరికి వచ్చింది అనుకోవచ్చా సార్? అదే దేవుడి స్క్రిప్ట్ అన్న. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.